భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుతోందన్న ప్రధానమంత్రి యానిమేషన్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపు. ముంబై వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేవ్స్ 2025. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని అమిత్ షా హెచ్చరిక. దేశం నుండి ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ. ఉగ్రవాద పోరాటంలో భారత్కు అండగా ఉంటామన్న అమెరికా రక్షణ కార్యదర్శితో రాజ్నాథ్ సింగ్ ఫోన్ చర్చలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. 48 మందికి శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేసిన ముఖ్యమంత్రి సమ్మెతో ఆర్టీసీని ఇబ్బందుల్లోకి నెట్టొద్దని కార్మికులకు హితవు. సామాజిక న్యాయం కోసం బీజేపీ నిబద్ధతతో ఉందన్న కిషన్ రెడ్డి. జాతీయ జనగణనలో కులాన్ని చేర్చడం ఓ మైలురాయిగా అభివర్ణన. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడి.